నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేను ఏకాజాములు వేసి ముగ్గేసాను. ఇంకా అప్పుడేం బాగానే ఉండింది క్లైమేటు. తర్వాత నుంచి వర్షం స్టార్ట్ అయిందండి. ఇంకా సన్నగా తోరు పడుతూ ఉంది. ముగ్గు చూస్తే అలా అయిపోయింది, కానీ ఉండిందండి. రంగులు మాత్రం అలాగే ఉండేవి. ఇంకా ఉదయాన్నే లేచి ముందు బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసానండి. అవి తిరిగిపోతే ఇలా ఆరేస్తున్నాను. ఇవాళ క్రిస్మస్ కదా, జున్నుకి హాలిడే. నేను ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్ అండి. పొద్దునే వాతావరణము చల్లగా ఉంది, దానికి తోడు తూర పడుతుంది. ఇంకా ఏదైతే అది అయింది లేని బట్టలు ఇంట్లో వేస్తారు, గాలన్నా వస్తుంది కదా అని అన్నీ మిద్ది మీద ఆరేసాను. ఆరినంతసేపు ఆరుతాయిలే, ఒకవేళ సాయంత్రం అన్నీ ఫ్యాన్ కింద వేయచ్చు అని ఆరేసానండి. ఇంకా ఈ రిమోట్ కారు మొన్న మా బావ వాళ్ళు కొండకెళ్ళారు కదా, వాళ్ళు తెచ్చిచ్చారు. ఆ కార్ దగ్గర పడిపోతుందండి అన్నకి తమ్ముడికి. మా చిన్నోడు దాన్ని అసలు తిరగనీయట్లేదు, వెళ్ళి దాన్ని పట్టుకుంటున్నాడు లటక్కని. ఇంకా వాళ్ళ అన్న వాడు కార్ అంటది, అందుకని వాడు ఒప్పుకోవట్లేదు. దాని దగ్గరికి ఇద్దరికి ఫైట్ అయిపోతుందండి. ఒకరు నిద్రపోతుంటే ఇంకొకరికి ఇస్తున్నాను ఆడుకునేదానికి. అలా ఉంటుంది ఆ కార్ దగ్గర. బయట చూస్తే సన్న తోరండి, అసలు ఎప్పుడు ఆగట్లేదు. చిన్నోడికి జ్వరంగా ఉందండి నైట్ నుంచి. జ్వరం తగ్గినప్పుడు ఆడుకుంటున్నాడు, జ్వరం వచ్చినప్పుడు కాసేపు మెత్తగా పడుకుంటున్నాడు. ఇక్కడ అలిగేసాడండి మా పెద్దోడు ఆ కార్ దగ్గర. అలిగి మళ్ళీ బయటకు వెళ్తా అన్నాడు, మళ్ళీ వర్షానికి లోపలికి వస్తున్నాడు. ఇలా ఉంది వాళ్ళ అన్నకి తమ్ముడికి. ఇంకా అక్కడ ఉంటే గొడవలు అయిపోతున్నాయని కాసేపు బయటకు వచ్చి ఆడుతున్నారండి వీళ్ళు. అంతా కార్ తీసుకెళ్ళి ఈ క్లైమేట్కి వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఆయిల్లో తగినన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. స్నానం చేసి తులసికోట దగ్గర కూడా దీపారాధన చేశానండి. కానీ వర్షానికి తులసికోటకు పెట్టిన బొట్లన్నీ పోయేసాయి, సన్నగా పడుతుందండి తూర. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ లోపల కొత్తిమీర తరుక్కుంటున్నానండి. కొత్తిమీర వేస్తేనే ఫ్రైడ్ రైస్ టేస్ట్గా ఉంటుంది. చీకటిగా ఉందండి, కరెంటు పోయింది. ఆ బెడ్రూమ్లో అయితే లైట్ ఉంది, ఇన్వర్టర్ కనెక్షన్ది. ఇక్కడ కిచెన్లో లేదు. ఇంకా మా వారు వీడియో తీస్తున్నాడు, ఆ వెలుతురు పడుతుందండి. ఈ లోపల దానికి కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. ఎగ్స్, గరం మసాలా, కారం, సాల్ట్ అన్నీ. ఇంకా ఎగ్స్ అవి కొట్టేసిన తర్వాత మనకి ఎంత కావాలంత రైస్ వేసుకుంటున్నాను. తర్వాత తగినంత ఉప్పు, సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత కారం, గరం మసాలా, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి పెట్టాలండి. ఇక్కడ రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, అంటే అందరికీ చేస్తున్నాను కదా అందుకని. ఇంకా మా వారు కూడా కొంచెం సాయంగానే చేస్తాడండి ఎప్పుడన్నాను. ఇప్పుడు నేను ఇదంతా కలిపెట్టలేకపోయాను, కొంచెం సాయం చేయండి అంటే మా వారు చేస్తాడు. ఇంకా వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లలు మేము తినాలి. ఇంకా కరెంట్ అయితే రాలేదు. అదేంటోనండి, నేను చేసినంతసేపు అయితే కరెంట్ లేదు. ఎప్పుడన్నా తీసేస్తే ఒక 10 నిమిషాలు చేస్తారు, కానీ ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసానో అప్పుడు నుంచి కరెంట్ లేదు. కరెక్ట్గా ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు వచ్చిందండి కరెంటు. మా వారు కూడా అదే చెప్పి నవ్వుతున్నాడు, నువ్వు చేస్తున్నావనే కరెంట్ తీసేశారు అని. కానీ ఎప్పుడన్నా కానీ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగానే చేస్తానండి, బాగుంటుంది టేస్ట్ అయితేను. ఇంకా పిల్లల కోసం ఏదన్నా స్పైసీ తక్కువ వేస్తానండి, స్పైస్నెస్. మేము పెద్ద కారం తినము, ఇంకా పిల్లలకని ఇంకా తగ్గిస్తాను. ఇంకా ఈ క్లైమేట్కి, కూల్ క్లైమేట్లో వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటున్నాము. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్.
మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూష వాకాటి విలేజ్ వ్లాగ్స్. కొత్తగా ఎవరన్నా మా ఛానల్ని చూస్తుంటే ఒక లైక్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కొంచెం ఇవ్వండి మాకు. థ్యాంక్ యూ అండి.